హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియోని చూడండి. చిటికలే ఆ ప్రాజెక్ట్ని ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ముందుగా మనకి ఆర్డినో నానో అయితే కావాలి, అలాగే కోడింగ్కి యూఎస్బి కేబుల్, అలాగే రెయిన్ సెన్సార్, SG90 సర్వో మోటార్, కొన్ని జంపర్ వైర్స్. ఇవే ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన కాంపోనెంట్స్ అయితే. ఆర్డినో నానో బోర్డ్ని అలాగే యూఎస్బి కేబుల్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు కోడింగ్ చేయబోతున్నాం. కొన్ని ప్రాజెక్ట్స్ చేసే ముందుగా కోడింగ్ అయితే చేసుకోవాలి. కంప్యూటర్ లేదా ల్యాప్టాప్కి ఆ యూఎస్బి కేబుల్ని కనెక్ట్ చేయాలి. ఈ విధంగా కనెక్ట్ అయితే చేయాలి. మీ సిస్టంలో ఆర్డినో IDE సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేయాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, సాఫ్ట్వేర్ పేజ్లోకి అయితే వచ్చాను. ఈ సాఫ్ట్వేర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు, డౌన్లోడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అక్కడే కింద కనిపిస్తున్న విండోస్ విన్ 10 నెవర్సిస్ దానిపైన క్లిక్ చేశాక జస్ట్ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయాలి. నేను దీన్ని ముందే డౌన్లోడ్ చేసి అయితే పెట్టాను. మీరు చూడొచ్చు, ఇక్కడైతే వచ్చింది ఆటోమేటిక్ రెయిన్ డిటెక్షన్ అండ్ క్లాత్స్ కంట్రోలర్ అని. దానిపైన డబల్ ట్యాప్ అయితే చేయాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, కోడ్ అయితే వచ్చేసింది. అక్కడ మీదే కనిపిస్తున్న టూల్స్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు సింపుల్గా అక్కడ కనిపిస్తున్న బోర్డు మీద క్లిక్ చేసి ఆర్డినో నానోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ టూల్స్లోకి అయితే వెళ్ళాలి. అక్కడ పోర్ట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే COM3 COM1 అని అయితే కనిపిస్తుంది. ఆ COM3 మన బోర్డ్. కావాలంటే బోర్డ్ని డిస్కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. COM1 అని చూపిస్తుంది కదా. ఇప్పుడు మన బోర్డ్ డిస్కనెక్టెడ్ అయితే ఉంది, అందుకనే COM1 అని మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు కనెక్ట్ చేసుకొని మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి చూస్తే COM3 అని కూడా వచ్చింది. దానిపైన సెలెక్ట్ అయితే చేయాలి. తర్వాత మళ్ళీ టూల్స్లోకి అయితే వెళ్ళి ప్రొసెసర్లో 8MB32 ఓల్డ్ బోర్డ్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ అయితే చేయాలి. ఈ 3 సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత అప్లోడ్ బటన్ పై హిట్ అయితే చేయాలి. ఒక చిన్న ఎర్రర్ అయితే వచ్చింది చూడొచ్చు. ఈ ఎర్రర్ని సాల్వ్ చేయడానికి మళ్ళీ టూల్స్లోకి అయితే వెళ్ళాలి. టూల్స్లో సీరియల్ మానిటర్ అని అయితే ఉంటుంది, దాన్ని పైన క్లిక్ చేసి అప్లోడ్ అయితే హిట్ చేయాలి. అప్లోడ్ అయితే పూర్తయిపోయింది చూడొచ్చు. ఇలా సింపుల్గా మీ సిస్టమ్తో కోడ్ని అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇలా మనం మొబైల్తో కూడా కోడింగ్ అయితే చేయొచ్చు. మన ప్రీవియస్ వీడియోస్లో చూపించా, కావాలంటే వెళ్ళి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంటుంది. కోడ్ పూర్తిగా అప్లోడ్ అయిపోయిన తర్వాత యూఎస్బి కేబుల్ని అయితే రిమూవ్ చేయాలి. వీడియోలో కనిపిస్తున్న విధంగా జంపర్ వైర్స్ని ఆ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ఎలా అంటే ఫీమేల్ టు ఫీమేల్ జంపర్ వైర్ని మిడిల్లో కట్ చేసి ఒక మేల్ జంపర్ వైర్ అయితే యాడ్ చేయాలి. అక్కడ కనిపిస్తున్న రెయిన్ సెన్సార్ యొక్క 2 పిన్స్ని అయితే తీసేస్తున్నాను, కనెక్షన్స్కి డిస్టర్బ్ చేస్తుంది. స్క్రీన్ మీద కనెక్షన్స్ని అయితే షో చేశాను చూడండి. సెన్సార్ VCC పిన్ వచ్చేసి 5 వాట్స్, VCC పిన్ ఆర్డినో నానో. సెన్సార్ GND వచ్చేసి ఆర్డినో నానో GNDకి. సెన్సార్ అనలాగ్ పిన్ వచ్చేసి ఆర్డినో నానో అనలాగ్ 0 పిన్కి. ఇప్పుడు సర్వో మోటార్ కనెక్షన్స్ అయితే చెప్తాను వినండి. సర్వో రెడ్ వైర్ వచ్చేసి ఆర్డినో నానో 5 వాట్స్కి. సర్వో ఎల్లో వైర్ వచ్చేసి ఆర్డినో నానో డిజిటల్ పిన్ 9కి. సర్వో బ్రౌన్ వైర్ వచ్చేసి ఆర్డినో నానో GND పిన్కి. ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకోవాలి. అప్పటి నుండి వీడియోలో హౌస్ అయితే కనిపిస్తుంది కదా, ఆ హౌస్కి సర్క్యూట్ని అయితే బిల్డ్ చేయాలి.
స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఇమేజ్నే జిరాక్స్ తీయించి కట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, నార్మల్ మొబైల్ ఛార్జర్ ఏదైతే ఉంటుందో ఆ 5 వాట్స్ మొబైల్ ఛార్జర్నే ఇప్పటిదాకా కోడింగ్ చేసిన కేబుల్తో కనెక్ట్ చేసుకొని ఆర్డునో నానోకి అయితే కనెక్ట్ చేయాలి. ఇంతటితో ప్రాజెక్ట్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయడానికి కొన్ని వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ వాటర్ రెయిన్లా ఇప్పుడు కురిసింది అనుకోండి, క్లాత్స్ అయితే ప్రొటెక్ట్ అయిపోతాయి వాటర్లో తడవకుండా. ఏదైనా ఒక క్లాత్ని అయితే తీసుకోవాలి తుడవడానికి. రెయిన్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ క్లాత్స్ అయితే యాజ్ ఇట్ ఈస్గా బయటికి అయితే వచ్చేస్తాయి. చాలా ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. ఇది సైన్స్ ఎగ్జిబిషన్లో తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ అయితే కొడుతుంది. అలాంటి హౌస్ని మీ ఓన్ టాలెంట్తో అయితే తయారు చేయవచ్చు. నేను ఇక్కడ కార్డ్బోర్డ్ షీట్స్తో అయితే తయారు చేశాను. మీరు కావాలంటే పీవీసీ షీట్స్తో, థర్మాకోల్స్తో కూడా క్రియేట్ చేయొచ్చు. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.